పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయి. రాజానగరం పరిధిలోని లాలా చెరువు ప్రాంతంలో కల్తీ పాలు తాగి ఇద్దరు మృతి చెందారు. ఇక చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్కు చెందినటువంటి పలువురికి అనురియా, డయేరియా, కిడ్నీల డ్యామేజ్తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే రాజమండ్రిలోని 5 ప్రైవేటు హాస్పిటల్స్లో 14 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందిస్తున్నారు. కల్తీ పాలతో అనారోగ్యానికి గురయ్యారు చిన్నారులు. ఈ నెల 15వ తేదీ నుంచి వాంతులు, మూత్ర విసర్జన నిలిచిపోవడం, పొట్ట ఉబ్బరంతో హాస్పిటల్లో చేరారు బాధితులు. అయితే కోరుకొండ మండలానికి చెందినటువంటి గణేష్ అనేటువంటి పాల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో పాలు పోస్తున్నారు గణేష్. అయితే కేసులు పెరగడంతో ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు అధికారులు. స్థానికంగా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే 35 మంది బ్లడ్ శాంపిల్స్ను సేకరించారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆ బాధితులతో పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలను మాత్రం కల్పిస్తున్నారు. మేము రాజమండ్రిలో స్వరూప్ నగర్లో రోషిని టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటామండి. సాయిబాబా గుడి ఎదురుగా మా ఇల్లు కింద. నాకు 2 పిల్లలండి, ట్విన్స్, బాబు అండ్ పాప. 3 years అనమాట అండి. రీసెంట్గా 17th నైట్ మా బాబుకి వామిటింగ్స్ అయ్యాయండి. వామిటింగ్స్ అయితే ఏంటి వామిటింగ్స్ ఇండైజెషన్ అనుకున్నాం, నార్మల్ వామిటింగ్స్ చెప్పేసాం. కానీ నెక్స్ట్ డేకి వామిటింగ్స్ విత్ ఫీవర్ కూడా వచ్చింది. 2 తగ్గట్లేదు ఏంటని హాస్పిటల్కి తీసుకొచ్చామండి. తీసుకొస్తే బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేస్తే యూరియా క్రియేటిన్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నారు. దీనికి ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 డేలో అంత యూరియా క్రియేటిన్ అంత ఇంక్రీజ్ అవ్వడం ఏంటని చెప్పి యూరిన్ పాస్ చేశారా అని అడిగానండి. యూరిన్ పాస్ చేయట్లేదు ఏంటి అని చెప్పి చూస్తే ఇంకా మేము రెయిన్బో హాస్పిటల్స్కి తీసుకొచ్చామండి. నెక్స్ట్ డే నైట్, ఆ రోజు నైట్ రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ మీద తీసుకొచ్చేస్తే డయాలసిస్ చేయాలన్నారండి. అదేంటి అంత డయాలసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ అవ్వట్లేదా అన్నారండి. అంత సడన్గా కిడ్నీ ఫంక్షనింగ్ అవ్వకపోవడం ఏంటని ఏంటి అని చెప్పి ఇప్పటికి 3 days అయిందండి హాస్పిటల్లో జాయిన్ చేసి మా బాబుని. డాక్టర్స్ ఏంటండి సడన్గా డాక్టర్స్ మమ్మల్ని హిస్టరీ అంతా అడిగారండి. ఏంటి మ్యాండేట్ అది ఇదంటే ఏమీ కాదండి. మా చాలా లాంగ్ రిలేషన్స్. అసలు ఎలా అయిందో కూడా తెలియట్లేదు. ఫుడ్ కూడా సో ఏదొకటి మాకు హెల్ప్ఫుల్ అయ్యేలా చూడండి. వాడికైతే డెఫినెట్గా శిక్ష పడే వరకు అసలు ఊరుకోవద్దండి దయచేసి. చిన్న పిల్లాడు 3 days నుంచి ఐసీయూలో అలా పడున్నాడండి. అలాగా అట్లీస్ట్ 3 days అయిందండి. వాడు అట్లీస్ట్ మూవ్ అయ్యి అలా పడున్నాడు. ఎప్పుడు వాడిని అలా చూడలేదు. వాడు కంప్లీట్లీ ఫైన్. ఎప్పుడు వాడికి ఈ కిడ్నీ ఎలాంటి ఇష్యూ లేదండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? బాధితులకి ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు? సో ఈ కల్తీపాల వ్యవహారానికి సంబంధించి గణేష్ని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో సో ఇవి ఏ ప్రాంతాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, గత 4-5 రోజుల నుంచి కూడా కల్తీ పాలకు సంబంధించి అక్కడ రాజమండ్రిలో చర్చ అయితే జరుగుతుంది. అయితే నిన్నటి నుంచే దీనికి సంబంధించి అటు మీడియాలో కానీ, ఇటు పోలీస్ వర్గాల్లో కానీ, అటు వైద్య ఆరోగ్య శాఖలో కానీ పెద్ద ఎత్తున హడావుడి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం ఎక్కువగా హైదరాబాద్ కానీ, లేదంటే విజయవాడ, గుంటూరు ఇలా పెద్ద పెద్ద పట్టణ ప్రాంతాల్లోనే మనం ఈ కల్తీ పాలకు సంబంధించి ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు తాజాగా ఇటువంటి ఘటన రాజమండ్రి ప్రాంతంలో చోటు చేసుకోవడం అనేది నిజంగా బాధాకరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో ఇటువంటి కల్తీ పాల వ్యవహారం అనేది నిజంగా అక్కడ ప్రజలను భయపెట్టిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నిన్న ఒక మహిళ దీనికి సంబంధించి ప్రాణాలు కోల్పోయారనేది ఒక వార్త వచ్చింది. అయితే తాజాగా లాలా చెరువు చౌడేశ్వరి నగర్కు చెందిన శేషగిరిరావు, 65 ఏళ్ల శేషగిరిరావు, అదేవిధంగా రాధాకృష్ణమూర్తి కిడ్నీ సమస్యలతో కలుషిత పాలు తాగి ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు కలుషిత పాలు తాగి కిడ్నీ సంబంధిత సమస్యలతో అస్వస్థతకు గురైనటువంటి మరో 11 మంది ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇటు ఈ ఘటనపై అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వే, అంటే అప్పుడు గణేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సప్లై చేసినటువంటి పాలకు సంబంధించి ఎవరు వినియోగించారు ఏంటి అనే దానికి సంబంధించి అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి అంటే ఎవరన్నా పెద్ద తలకాయలు ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా కొంత అటు హడావుడి అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి మనం
ఇటు సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే ఆరా తీశారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అంటే అధికారులను కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారని తెలుస్తోంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ఇప్పటికే అక్కడ రంగంలోకి దిగడం జరిగింది. ముఖ్యంగా లాలా చెరువు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దివాల్ చెరువు కానీ లేదా చౌడేశ్వరి నగర్ కానీ వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో మొత్తం 2-3 కాలనీల వాసులు దీంతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. అదే విధంగా ప్రధానంగా గత కొంతకాలంగా యూరియాతో పాటుగా పిండి పదార్థాలు పాలల్లో కలుపుతున్నారు అనేటువంటి ఒక వాదన, సో ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ఈ కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి పాలల్లో ఏం కలిసినట్లుగా అధికారులు తేల్చారు. దానికి సంబంధించిన నివేదిక ఏమైనా వచ్చిందా? అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరణ అయితే మనకి రాలేదు. కానీ అక్కడ ఎవరైతే కోరుకొండకు చెందినటువంటి వ్యక్తిగా అధికారులు గుర్తించారో అతను మొత్తం నర్సాపురం మండలంలో కూడా దీనికి సంబంధించి కొంత ఆందోళన అయితే ఉంది. అక్కడ కూడా ఈ కల్తీ జరిగింది, పాలు కల్తీ జరిగింది అనేది కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమైంది. దీంతో ఆయన నర్సాపురం ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో సోదాలు అయితే జరుగుతున్నాయి. ఇక జిల్లా అధికారులు ఇప్పటికీ అప్రమత్తం కావడం జరిగింది. అయితే ఏం కలిపారు ఏంటనే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు. కానీ దాంట్లో యూరియాతో పాటుగా కొన్ని పదార్థాలను కూడా కలిపారు. ఆ పాలను కల్తీ చేసే విషయంలో అదేవిధంగా జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి నూనెను కూడా అక్కడ పాలలో వాడారు. అంటే ఫ్యాట్ ఎక్కువ రావడానికి సాధారణంగా ఇటువంటి జరుగుతూ ఉంటే తాజాగా దాన్ని కూడా వినియోగించినట్టుగా కూడా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే పాలను కల్తీ చేయడానికి ఏదైనా కేంద్రాన్ని దాన్ని ఏర్పాటు చేసుకున్నారో, గోడౌన్ లాంటి దాన్ని సాధారణంగా మన కల్తీ మద్యం కానీ ఇటువంటి వాటిల్లో వీటిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా మనకు అంటే దీనికి సంబంధించి ఎక్కడన్నా అధికారులుగా ఎవరన్నా సహకరిస్తున్నారో, అధికారులు అండతో ఎక్కడన్నా కల్తీ పాల తయారీ కేంద్రాన్ని కూడా వీళ్ళు ఏమన్నా ఏర్పాటు చేశారా, లేదంటే అంటే గేదెల పాలు వీళ్ళు ఎంతవరకు అందులో వాడుతున్నారు, అదేవిధంగా ఇతర రసాయనాలు కానీ ఏదైనా వాడుతున్నారో దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఏంటి, అసలు ఎంతమంది దీన్ని అనుకున్నారు, ఈ ముఠా ఎంతమంది ఉంది, ఒక్క వ్యక్తి పూర్తి స్థాయిలో దీన్ని చేసే అవకాశం లేదనేది కూడా అటు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఈ రోజు రేపట్లో దీనికి సంబంధించి అయితే కీలక విషయాలు అయితే వెలుగులోకి రానున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద రాజమండ్రిలో మాత్రం కల్తీ పాలు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాజానగరం పరిధిలో ఉన్నటువంటి లాలా చెరువు ప్రాంతంలో కల్తీ పాలు తాగి 2 మృతి చెందారు. ఈ నేపథ్యంలో చౌడేశ్వర్ నగర్తో పాటుగా స్వరూప్ నగర్కు చెందినటువంటి పలువురికి అనూరియా, అదేవిధంగా డయేరియా, కిడ్నీల డ్యామేజ్తో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. అయితే రాజమండ్రిలోని 5 ప్రైవేటు హాస్పిటల్స్లో 14 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందిస్తున్నారు. కల్తీ పాలతో అనారోగ్యానికి గురయ్యారు చిన్నారులు. ఈ నెల 15వ తేదీ నుంచి వాంతులు, మూత్ర విసర్జన నిలిచిపోవడం, పొట్ట ఉబ్బరంతో హాస్పిటల్లో చేరారు బాధితులు. కోరుకొండ మండలానికి చెందినటువంటి గణేష్ అనేటువంటి పాల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొంతకాలంగా చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో పాలు పోస్తున్నాడు గణేష్. ఈ నేపథ్యంలో కేసులు పెరగడంతో ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. స్థానికంగా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. రాజమండ్రి ప్రజలకి భవ్య అపార్ట్మెంట్ చౌడేశ్వరం లాలా చెరువు నుంచి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి సడన్ గా కిడ్నీ ఫెయిల్ అయి డయాలసిస్ కి వస్తున్నారు పేషెంట్స్. బాడీలో యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. రాజమండ్రిలో కిడ్నీ డాక్టర్లు అందరి దగ్గర కూడా 1-2 కేసులు తగులుతున్నాయి. సో దానికి కారణం ఏంటో తెలియదు. చెడు పాలు వల్ల, లేకపోతే అపార్ట్మెంట్ ట్యాంక్ లో వాటర్ క్లీన్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమా, లేకపోతే కారణాలు ఏంటో అన్వేషించాలి. వాళ్ళకు ఒక రోజు జ్వరము, మిగతా లక్షణాలు విరోచనాలు ఏమీ లేకుండా కూడా 9 క్రియాటిన్ అలా వచ్చి డయాలసిస్ చేసిన తర్వాత కూడా యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. పేషెంట్ లో 2-3 వెంటిలేటర్ కూడా అవసరం పడింది. సో 3 కేసులు కాకినాడ జీజీహెచ్కి రెఫర్ అయ్యారు. సో ప్రజలు కారణాలు తెలిసేటప్పటికి, కారణాలు ఏవైనప్పటికీ నీరు, పాలు కనీసం 10-15 నిమిషాలు వేడి చేసుకుని వడగట్టి తాగవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి. ఏ కిడ్నీ ప్రాబ్లం వచ్చి కొంచెం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయాసం మొదలైతే ఇమీడియట్ గా కిడ్నీ డాక్టర్లు రాయమండ్రిలో నేమాన్ గారు, రవిచైతన్య గారు, సుధాకర్ గారు, బొల్లేని, శశాంక్, సాగర్ కిడ్నీ కేర్, కందవల్లి ప్రదీప్ గారు లోటస్ హాస్పిటల్, బిపిన్ హాస్పిటల్, ఎస్జీ కిడ్నీ కేర్, యశ్వంత్ గారు జిఎస్ హాస్పిటల్ అందరూ అందుబాటులో ఉన్నాము. భయపడవద్దు. ఇమీడియట్ గా నీరు బంద్ అయిపోయినా, ఆయాసం మొదలైనా ఇమీడియట్ గా కిడ్నీ డాక్టర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.